First class ex-service also. 1940 to first option. 1980. చెప్పండి ఏం జరిగింది? నానా నాకు 5 ఈ భూమి 5 బిల్డింగ్ చేయడానికి ఈ భూమి ప్రభుత్వం పెళ్లి కూడా చేయలేని పరిస్థితులు. అప్పుడు ఎంత ఇచ్చారు భూమి? 5 ఎకరాలు 5 ఎకరాలు 30 సెంట్లు ఇచ్చారు. ఏ సంవత్సరం ఇచ్చారు? 47 ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరు కొట్టలేదండి. ప్రభుత్వం పెళ్లి కూడా చేసుకునే విధానం లేకపోయింది. వాళ్ళు ఇల్లే కన్నా నేను కూలీలో ఇల్లు కట్టుకున్నా ఉన్నా ప్రదేశం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. 47 అంటే ఇప్పుడు 2026 సార్. 53, 26, 79 సంవత్సరాలు. నాకు 73 సంవత్సరాలు సార్. నాకు 73 సంవత్సరాలు సార్. పుట్టకముందు సమస్య. మీ పేరు? అంబటి జేమ్స్. మీదే సమస్యలు? మీరెంత నలుగురా? మీరమ్మా అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదండి. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. పిల్లలు చదువు కాకపోతే తెలియదండి. బ్యాంక్ పైన వెళ్తే లోన్లు కూడా ఇవ్వలేదండి. రిజిస్ట్రేషన్ లేదండి. పిల్లలు చదువు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు చదువు పడుతుంది. బ్యాంక్ నుంచి కూడా లోన్లు ఇవ్వలేదండి. వల్ల నా పేరు మేరం మెండే సంతోషపురం అంటాము. మేము ఇల్లు రూమ్ కొన్నామంటే కొంటే మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. పాస్ కూడా ఇస్తే మాకు పార్టీ పెంచారంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది పడుతుంది పిల్లల నుంచి. దాని గురించి మీరు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం అంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా 4-5 ఏళ్ల ముందు 22 ఏళ్ళు అక్కడి నుంచి ఆవిడ బాధపడుతున్నాం. మీది ఎప్పుడు సమస్య ఇది? ఎప్పటి నుంచి సమస్య పెండింగ్ ఉంది? ఎప్పుడు తెలిసింది మీకు? 5-6 సంవత్సరాలు తెలుసు సార్. అంత ముందు ఎక్కడ ఇబ్బంది లేదు సార్. మీకు అనుమానం మీకు రాలేదు ఎప్పుడు? వచ్చినా కానీ ప్రభుత్వ భూమి చెప్తున్నారని అన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడతారు సార్. ఇది చేద్దామా? అందుకనే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. నెలవారీ చేసుకుంటూ వస్తాం. మీకు వచ్చింది చెప్తాను ఏం చేయాలి అధికారులు. మీరు
వీళ్ళందరూ చూశారు కదా. వీఆర్ సార్టింగ్ అవుట్ హియర్. ఎస్ సార్, ఈ రోజే 1B ఇచ్చేస్తాం సార్, అప్డేటెడ్ 1B. వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అవన్నీ కూడా వెరిఫై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాటి నమ్మా ఇందులో 2 సమస్య సార్. జేమ్స్ గారు, ఈ రోజు నుంచి మీ భూమిని గవర్నమెంట్ భూమిని తీసేసి పట్టా పంచాయతీ భూమి కింద మీకు జిరాయితీ కింద మీకు ఇచ్చేస్తాం. మీ భూమి మీకు ఈ రోజు ఇచ్చేస్తుంది. మొత్తం కలిసి ఖాతా నెంబర్ కూడా క్రియేట్ చేసాం. 3839 ఖాతా నెంబరు. మొత్తం కూడా మీ ల్యాండ్ కూడా విస్తీర్ణం 5 ఎకరాల 29 సెంట్లు. మొత్తం మీ భూమిని మీకు ఈరోజే పట్టా ఇస్తున్నాం. పిఎల్ నెంబర్ కూడా 2876. ఇక్కడ నుంచి నీకు ఇంకా ఈ రోజు నుంచి అన్ని లావాదేవీలన్నీ కూడా అడంగల్ అండ్ 1B ఇస్తున్నాను సార్. అడంగల్ ఇది 1B 2 కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మీరు స్వేచ్ఛగా మీ భూమి మీద సర్వ హక్కులు మీరు పొందొచ్చు. ఈ భూమి సరేనా? వాళ్ళకి తీసుకోండి మీరు. ప్రభుత్వ భూమిని పెట్టారు. అన్ని పట్టాలు మరి కొంత సార్. ఇప్పుడు పట్టా జిరాయితీ ఇచ్చి ఈ భూమి అంతా కూడా మీ భూమి మొత్తం కూడా ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు. 1359 ఆ విధంగా 4-5 ఖాతా నెంబర్లు వస్తున్నాయి. భూమి కూడా 5 ఎకరాల 49 సెంట్ల మీది. అది మీకు ఈరోజు హ్యాండ్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 1B కూడా ఇస్తున్నాం. కంప్యూటర్లో కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. మీరు సర్వహక్కులు మీరు ఉంటాయి. మీ అన్నదమ్ముళ్ళు మళ్ళీ కొట్టుకోకుండా, ఎందుకంటే పంచుకున్నారు కాబట్టి కరెక్ట్గా లిటిగేషన్ లేకుండా 9 గంటల అన్నదమ్ములు కొట్టుకోండి. అది గొడవగా అది. ఇప్పుడు ఇది పాత దాంట్లో ప్రభుత్వ భూములు ఉంది. ఇది ఇక్కడ ఈ ఫైల్ ఉన్న వేరేగా కింద ఇక్కడ నేను వచ్చింది ఏంటంటే, ఒకప్పుడు ప్రభుత్వ భూమి కింద పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 2 ఎకరాల 46 సెంట్ల జనా అందరికి ఇప్పుడు ఇస్తే ఎలా మీరు చేసుకున్నారు? పది ఎకరాల 42 సెంట్స్ అమ్మ మొత్తం. ఇందులో మీ 10 ఎకరా, మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నాయి. నీ పేరు మేరమ్మ. నీ పేరు మేరమ్మ. మొత్తం కలిసి బోధనపు సీత, భర్త సత్యనారాయణ, సీత, బోధనపు బోధం అదే నాగమణి ఉంది. నాగమణి గారు అప్పుడు ఉన్నారు. సత్యశీల్ పేరు వెంకట, బోధన శ్రీనివాసరావు, వెంకటేషు, మేరమ్మ. మీ భర్త పేరు కనకయ్యమ్మ. కనకయ్య, జోదనపు సీత, సత్యనారాయణ. ఓకే అమ్మ. చాలా సంతోషం. ఉండాలి.
ఇంకా కొన్ని ఇక్కడ పెడతాం సార్. 5 విలేజ్లో ఇంకా ఉన్నారు సార్. కూర్చోండి. చెప్పండి. రంగనాయకలు కేసు 1B. నీ పేరేంటి? నా పేరు పాదనాథ్ చంద్రయ్య. చంద్రయ్య. పెట్టుకోండి. పని చేయండి. కూర్చోమా. ఎంత బాగుంది, ఏంటి సమస్య? కూర్చో బాగా కూర్చో. లేదు ఏంటి, ఎంత భూమి? నాది ఎకరం 90 గజాలు. మా పాప చిన్నది. నేను కొని 20 సంవత్సరాలు కలిగి. అది ఈ మధ్య మాకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు పొడుగు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ కావడం లేదు? ఇప్పుడు 5 సంవత్సరాల జరుగుతుందండి. 5-6 మీ దాని వల్ల మాకు పట్టాలు వచ్చేసేయండి. మీ పేరు ఎప్పుడు మర్చిపోండి. నేను అధికార అన్ని సమస్యల పరిష్కారం చేస్తున్నాను కదా. కూర్చోండి, మీరు కూర్చోండి. అందరినీ తీసుకోండి. సూర్యకుమార్. ఎంతమంది భూమి? ఎకరం అమ్మగారు అమ్మ అప్పుడు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. 4 సంవత్సరాలు నాకు వచ్చి అందులో నాకు హాస్టల్లో ఇచ్చున్నాను. ఆమె చేయలేదు. రాత్రి చేయాలంటే రిజిస్ట్రేషన్ లేదు. ఇప్పుడు మీ దయ వల్ల మాకు కట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మమ్మల్ని పిలుపు వచ్చింది. మాకు మీ దయ వల్ల మీకు మా కుటుంబాలు లేదు. మాకు ఎన్నో సహాయం చేసి మాకు చాలా ఇది ఉన్నాము. చాలా బాగుంటున్నాము. నెక్స్ట్ కూడా మళ్ళీ మీరు మాకు కావాలి. నెక్స్ట్ అది మర్చిపోండి. 82లో మ్యారేజ్ అయింది. 82 సంవత్సరాల కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఓటు వచ్చింది నాకు. అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు అండి. నేను ఇప్పుడు మారలేదు. పాపలక్ష్మణ గారి పక్కన మా ఇల్లు. మా మాయన తోటలు పొలం వేసాను. మా నాయన తోటలు అసలు మా నాయకుడు నాయకుడి అంటే మా పెద్ద నాయకుడు. మా పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ. నాకు 5 ఎకరాల భూమి ఉంది. అది అనాథీన ప్రభుత్వ భూమికి ముడిపోయింది సార్. అది ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దానికి క్లియర్ చేసి పట్టా ఇప్పించారు. మీకు తెలుసు ఎప్పటి నుంచి ఉందండి మీకు? మీ నాన్నగారి వాళ్ళ కానీ ఎప్పటి నుంచి? కూర్చోండి. 15 సంవత్సరాలుగా అలాగే ఉంది సార్. అది ఎప్పటి నుంచి 15 ఏళ్ళు. మీరు అండి మాది 22Aలో పెట్టారండి. ఎప్పటి నుంచి ఉంది? 22Aలో 2019 అలా నుంచి ఉందండి. 18-19 నుంచి ఉంది. మీ దగ్గర వల్ల మార్చారండి. చాలా ధన్యవాదాలు సార్. మీదండి? శ్రీనివాస్ అండి. గ్రామం సార్. మాది 5 ఎకరాల 60 సెంట్లు భూమి ఉంది సార్. 22Aలో ఉంది. ఆ 22 అంటే ఇప్పుడు పరిష్కరించి మాకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు శ్రీరామ్ సుందర్. మా 5 ఎకరాల 25 సెంట్లు అండి. 22Aలో ఉందండి. అది మధ్యన తీసి మాకు సాయం చేసినందుకు చాలా కోరుకుంటారు. రామమాట మా భూమి పొలిటికల్ సర్వీస్ గ్రాంట్స్ అని చెప్పి 2016లోనే 22Aలో పెట్టారు. A1 ఏలో చేశారు. దీని గురించి నేను 2017 మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కలిసాను. కలెక్టర్ గారు అది చూసి ఆ విషయం అందులో పొలిటికల్ ల్యాండ్ అని 1954 భూములని శాంక్షన్ చేసి ఉన్నాయని చూసి ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసి మాట్లాడి వెంటనే వాటిని తొలగించడానికి మేము పెట్టిన అర్జీలు మాకు రిటర్న్ ఇచ్చేసారు. 2017 డిసెంబర్ నెలనే మేము పెట్టిన అర్జీలు వెనక్కి ఇచ్చేసి మీరు అర్జీలు పెట్టడానికి వీల్లేదు, ఇది మా రెవెన్యూలో చిన్న పొరపాటు, మీరు ఈ భూముల్ని తక్షణం తొలగించాలని చెప్పి వెంటనే ఆవిడ ఆ రోజున కలెక్టర్ గారు జేసీ మేడం ఇద్దరు కూడా మాకు రైతులందరినీ కూడా వెనక్కి తిప్పించేసి అన్ని భూములన్నింటినీ తిరిగి 22A నుండి తీసేయడం జరిగింది. తీసేసిన లిస్టు మే నెల 12వ తారీఖున మన రిజిస్టార్స్ వచ్చింది. రిజిస్టార్స్ వచ్చాక రిజిస్టార్స్ దాంట్లో బిల్డింగ్ పెట్టి చేశారు. ఏంటంటే తిరిగి నేను మళ్ళీ 4 నెలల తర్వాత ఇల్లు అడిగితే ఇది ఈలో ఉంటే కలెక్టర్ గారికి సంబంధం లేదు, ఈలో ఉంటే కలెక్టర్ గారికి తీయడానికి ఇల్లేదు అని అప్పుడు మాకు చెప్తున్నారు. ఇదే విషయం మళ్ళీ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. 2018 నవంబర్ డిసెంబర్ నెలలో ఇది కలిసి మాట్లాడాను. ఆయన వెంటనే క్యాకేసి రిజిస్టర్ గారు రమ్మను,
దీనికోసం కార్యక్రమాల్లో రిజిస్టర్ గారిని జిల్లా రిజిస్టర్ గారిని అడిగి ఏంటి ఎందుకు అడిగారు ఏంటని అడిగితే వాళ్ళు ఏదో కారణాలు చెప్తే నాకు ఎట్లా రాసింది అని చెప్పి అడగటం వాళ్ళు రాసి ఇవ్వడం వెంటనే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గర నుంచి వివరణ తీసుకున్నాను. మళ్ళీ తీసేటప్పుడు అన్ని చేసే టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. సరిగ్గా డిసెంబర్ నెల 2000 అధికారులు మారటం, ఉన్న అధికారులు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళటం, ఆ ప్రభుత్వం మారటం, ఆ రోజు నుంచి పడ్డాం సార్ నరకం. మాకు తెలిసిన 6 నెలలు 5 నెలల్లో మా భూమి తిరిగి మా చేతికి వచ్చిన భూమి మళ్ళీ అంత తిరిగి అన్ని సమస్యలు వచ్చాయి, మీకు అన్ని పరిష్కారం చేస్తున్నాం. చాలా సంతోషం. ఇప్పుడు అన్ని భూములు మాది 1920 ప్రాంతంలో 9 ఉన్న 4 నెలలు ఉంటాయి. లోన్ రాదు. పాప మ్యారేజ్ చేసేది 17 పాప రాయాలన్నా వీళ్ళు పడతాం చాలా ఇబ్బంది పడతాం చూసినామండి. ఇప్పుడు మీ వల్ల స్పీడ్ అయిందని సంతోషం. నా పేరు రామయాల స్వామి అండి. 1919 చెప్తానంటే బ్యాంకు సొసైటీలో పెట్టానంటే లోన్ రాదని ఏంటంటే 22E ఉందని అన్నానంటే నాకు ఉన్నది ఒక ఎకరం అవుతుంది. అదే డబ్బులు రాకుండా నాన్న ఇబ్బంది పడింది. పిల్లలు చదివించుకుంటాకే ఫీల్ చేసుకుంటాకే ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డానండి. మీ దైవం అది సహాయం చేసి పెట్టాను. మీకు మరవలేదు. నమస్కారం. దగ్గర శ్రీనివాస్ నాకు 2 ఎకరాల భూమి ఉంది. అది 22A ఉందని తెలిసిందండి. నేను అమ్ముకుందాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు తెలిసింది నీకు? అంతకుముందు నాకు తెలియదు అండి. ఎప్పుడు నీకు ఉందో కూడా నాకు తెలియదు. అప్పుడు అమ్ముకుందాం అని అంటే అది 22A ఉంది, రిజిస్ట్రేషన్లు ఎవరికీ అవ్వవు అని అన్నారు. అంటే పిల్లల చదువుల గురించి, నాకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి అమ్ముకుందాం అనుకున్నాను. అంటే అది కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది పడతారు. ఆ అమ్ముకోవడానికి కూడా కుదరగా చాలా బాధలు పడతారు. ఇప్పుడు ఏమన్నా విముక్తి కల్పిస్తే మేము మీ దయచేస్తాం. మీరు అన్ని ఇస్తున్నాం, మీకు పట్టాలు ఇస్తున్నాం, అన్ని వెరిఫై చేశారు. ఈ రోజు నుంచి ఏవైతే మీరు 2 సంవత్సరాలు బాధపడ్డారో ఆ బాధలన్నీ కూడా మర్చిపోయే రోజు వచ్చింది. ఈ రోజు నుంచి ఫ్రీ హోల్డ్ చేసి మీ పేరుతో పట్టా కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ రాబోయే రోజులు ఈకేవైసీ కూడా అన్ని కూడా పెట్టి చేశారు. కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా పెట్టి వేరే వాళ్ళు మీ భూమి మార్చకుండా శాశ్వతంగా మీ భూమి మీ హక్కు కింద మీకు అందజెప్తున్నా. ఇవన్నీ కొన్ని సమస్యలు 8 దశాబ్దాల కంటే 80 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఒక పక్క మీరు ఒక సమస్య, వాళ్ళని చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా పరిష్కారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని భూములు 22A కింద పెట్టారు. 4-5 సంవత్సరాలు ఇష్టానుసారంగా అన్ని కూడా పరిష్కారం చేసి విముక్తి కల్పిస్తున్నాం. మీరందరూ ఆనందంగా ఉండాలి, బాధపడకుండా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ భూమి మీ ఇష్టం, మీ సొంతం, మీ హక్కు. చాలా ధన్యవాదాలు. రండి, ఒకరొకరు రండి. బట్టలు తీసుకున్న ముందుగా వచ్చి తీసుకోండి. మీరు సార్ రామ్మా. తీసుకోండి. రాబా. ఓకే తీసుకోండి. సార్ దగ్గర తీసుకోండి. రండి. ఇట్లండి, అందరూ రండి. పక్క పక్కన ఎవరికి డబ్బులు ఇవ్వాలి కదా. క్లియర్గా ఉండండి.
ఇక్కడ తీస్తారా ఇవన్నీ ఇప్పుడు డీరోడ్ 2005 years. హైజనస్ ఫోటోలు మీ తీస్తాను. ఊర్లో ఈ రోజు 2115.66 ఎకరాలు మీరందరికీ పట్టాలు ఇస్తున్నాం. 3 గ్రామాల్లో అందరికీ పట్టాలు ఇస్తున్నాం. మీ సమస్య 940 మందికి విముక్తిగా చేస్తున్నాం. మీ భూమి మీ హక్కు ఇప్పటి నుంచి రికార్డ్ అప్డేట్ అయిపోయింది. ఈ రికార్డ్ ఎవరు మార్చలేదు. ఇంకా వాళ్ళు అమ్ముకోవచ్చు. మీ భూమి మీకు చేస్తాం. Thank you.